ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఈ రోజు స్వామివారి దర్శన వివరాలు కూడా, అలాగే నిన్నటి వీడియోలోని శ్రీవారి భక్తుల కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. ముందుగా దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 88,497 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 29,054 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీలాలు సమర్పించారు. 4,34,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు సోమవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు, అంటే వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి 8 గంటల నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి, కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి, అంటే ఎలాంటి టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి. అదే రష్ ఎక్కువగా ఉంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు దాదాపుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే 300 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మీ టికెట్స్ లోని టైం కు మాత్రమే క్యూ లైన్ లోనికి వెళ్ళాలి. ముందుగా వెళ్తే అలో చేయరు. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు సోమవారం జూన్ 30వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ జూన్ 29వ తేదీ, అంటే నిన్నటి సాయంత్రం 4 గంటల నుంచి ఇచ్చారు. ప్రతిరోజు టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది రష్యన్ బట్టి ఉంటుందండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం 4 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇచ్చారు. నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్: హాయ్ సిస్టర్, ఒకవేళ టికెట్స్ లేకుండా మెట్ల మార్గం నుండి కొండ ఎక్కితే టోకెన్స్ ఏమైనా ఉండాలా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఇస్తారు? ఎన్ని అవర్స్లలో దర్శనం అవుతుంది అని కామెంట్ చేశారు. నమస్కారం అండి. ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ లేకుండా కూడా నడకదారిలో నుంచి కొండకు నడిచి వెళ్ళొచ్చు, కానీ నడకదారి మధ్యలో ఎలాంటి టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు. కాబట్టి మీరు తిరుపతిలోనే టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ తీసుకున్న తర్వాత మీరు నడిచి వెళ్ళొచ్చు. దర్శనం ఎంత సమయంలో అవుతున్నది ఈ వీడియో స్టార్టింగ్ లో తెలియజేశాను, ఒకసారి చూడండి. అలాగే నెక్స్ట్ కామెంట్: క్యాష్ తో ప్రసాదం తీసుకొనలేమా మేడం గారు? మాకు మెషిన్ ఆపరేట్ చేయడం తెలియదు మేడం గారు, ఈ విషయాలు తెలియజేయండి. క్యాష్ తో తీసుకోలేమా? నమస్కారం అండి. నిన్నటి వీడియోలో లడ్డు ప్రసాదం కియోస్క్ మెషిన్ ద్వారా కూడా తీసుకోవచ్చు అని తెలియజేస్తాను కదా. అలాగే లడ్డు కౌంటర్లో కూడా డైరెక్ట్ గా వెళ్ళి అమౌంట్ పే చేసి కూడా లడ్డు ప్రసాదం అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే కియోస్క్ మెషిన్ ద్వారా అయితే త్వరగా లడ్డు ప్రసాదం తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు లైన్లో వెయిట్ చేసి కౌంటర్లలో అమౌంట్ పే చేసి లడ్డూలు కూడా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కామెంట్: ఎస్ఎస్డి టోకెన్స్ టైం ఏమైనా చేంజ్ చేశారా? టుడే 9 PM కి అని సర్క్యులర్ వస్తుంది, నిజమేనా? ప్లీజ్ రిప్లై అని కామెంట్ చేశారు. నమస్కారం అండి. ప్రస్తుతం అయితే ఎస్ఎస్డి టోకెన్స్ సాయంత్రం 4 గంటలకు ఇస్తున్నారు. రాత్రి 9 గంటలకు ఇస్తారని టీటీడీ వారి నుంచి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. కాబట్టి మీరు సాయంత్రం 4 గంటలకు వెళ్ళి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఏదైనా సందేహం ఉంటే, అలాగే టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్.